సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ శ్రీ తర్కణ్ను తీసుకొని మాధవరావు బాబా వద్దకు వెళ్తారు. వారు మసీదు మెట్టెక్కి లోపలికి వెళ్ళిన తక్షణమే బాబా సోదర శ్యామ చెప్పిన మాటలను జాగ్రత్తగా గుర్తుంచుకో సరేనా అని చెప్పి అంటారు. బాబా మాటలు విని ఆ శ్రీ తర్కడ్ తీవ్ర ప్రేమోద్వేగానికి లోనై బాబా చరణాలపై శిరస్సు నుంచి భావోద్వేగంతో రోధిస్తాడు. తన ప్రేమాశ్రువాలతో బాబాకు పాదాభిషేకం చేస్తాడు. తర్వాత షిరిడిలో 4 రోజులు అత్యంత ఉత్సాహంతో ఆనందంతో శాంతి సమాధానాలతో బాబా సాన్నిధ్యంలో గడిపి తాను పొందిన అనుభూతుల వలన ప్రఫుల్లితమైనటువంటి మనస్సుతో తిరుగు ప్రయాణమవుతారు. వాస్తవానికి సాయి శిక్షణా శైలిని ఆవిష్కరించే ఈ లీలలో వివిధ అద్భుతమైనటువంటి అంశాలు ఇమిడి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. తాను షిరిడి వచ్చిన మరుక్షణమే తనకు శిక్షణ సాయి సంకల్పానుసారం ప్రారంభమైంది. శ్రీ తర్కడ్ను ఎందుకు వచ్చారు, స్థితప్రజ్ఞత అంటే ఏమిటి అని ప్రశ్నించిన భక్తులకు తర్కడ్ వస్తే అలా అడగండి అని బాబా ముఖతా చెప్పలేరు. వారి నేపథ్య పరిస్థితులను అనుసరించి వారు శ్రీ తర్కడ్ను ప్రశ్నించడం జరిగింది. అంటే సద్భక్తునికి సద్గురువు ఇచ్చేటువంటి శిక్షణ అనేటువంటి ప్రక్రియలో సూత్రధారి అయినటువంటి సాయి సంకల్పానుసారం ఆ భక్తులు తమకు తెలియకుండానే పాత్రధారులయ్యారు. తర్వాత మాధవరావు శ్రీ తర్కడ్తో మాట్లాడినప్పుడు మాధవరావు ముఖత వెలువడినటువంటి ప్రతి మాట సాయి సంకల్పానుసారం వెలువడింది. అది ఒక విధంగా బాబానే మాధవరావు రూపంలో మాట్లాడారని చెప్పుకోవచ్చు. తద్వారా మాధవరావు బాబాతో కలిగి ఉన్న అనుసంధానత మనకు ఈ లీల మాధ్యంగా మరలా మనకు అవగతమవుతుంది. అలాగే ఒకసారి శ్రీ అన్నాసాహెబ్ దబోల్కర్ తాను ఎన్ని పారాయణలు చేసినా బాబా నన్ను కరుణించడం లేదు అని తీవ్ర అశాంతికి లోనైనప్పుడు బాబా తనను మాధవరావు వద్దకు పంపిస్తారు. అప్పుడు మాధవరావు తనతో మాట్లాడుతూ శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ అనేటువంటి వృద్ధురాలికి బాబా చేసినటువంటి బోధన వివరించాడు. ఈ కథ మాధ్యమంగా సద్భక్తుని పారమార్థిక పురోగతి కేవలం సద్గురువు అనుగ్రహంపై ఆధారపడి ఉంటుందని, అందుకోసం సద్భక్తుడు బాహ్యంగా చేయవలసినటువంటి సాధన ఏమీ ఉండదని, సద్గురువు చరణాలను ఆశ్రయించి పగ్గాలను అప్పగించి నిశ్చింతగా కూర్చోవడమేనని, ఆయన సంకల్పానుసారం నడుచుకోవడమేనని, సద్గురువే అంతా తామై కాగల కార్యాన్ని నెరవేరుస్తారన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో గురువుకు సంపూర్ణ శరణాగతి చెందడమే పారమార్థ ప్రాప్తి అంటే సత్య దర్శనానికి హేతు అవుతుందని, అందుకోసం అన్యమైన సాధనలు అభ్యాసాలు అవసరం లేదని, మధురమైనటువంటి సత్యాన్ని ఆకళింపు చేసుకొని హృదయంలో దృఢం చేసుకోమని చెబుతూ బాబా తనకు మధురమైనటువంటి కలకండను ప్రసాదంగా ఇచ్చారని చెప్పి భావిస్తారు. అంటే తాము అన్నాసాహెబ్కు బోధించాలనుకున్నటువంటి సత్యాన్ని మాధవరావు ద్వారా పలికించి అన్నాసాహెబ్ మనసుకు బాబా స్వాంతన చేకూర్చారు. తద్వారా మాధవరావు మాధ్యమంగా సదా ప్రకటమయ్యే తన సాన్నిధ్యాన్ని బాబా మరలా ప్రస్ఫుటం చేశారని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి బాబూ సాహెబ్ బూటి షిరిడిలో ఉన్నప్పుడు టైఫాయిడ్ జ్వరంతో అస్వస్థులవుతారు. ఆయన అడుగు తీసి అడుగు పెట్టలేనంత నీరసపడిపోతూ ఉంటారు. అప్పట్లో ఆయన బస దీక్షిత్వాడాలో మేడపై ఉండేది. ఆ జ్వరం తగ్గడం కోసం ఎటువంటి ఔషధ ఉపచారం అవసరం లేదని, ప్రతిరోజు మధ్యాహ్నం తనను తమ వద్దకు తీసుకురమ్మని బాబా మాధవరావుతో చెప్పారు. మరి శ్రీ బూటి మసీదుకు రావడం ఎలా? తాను మసీదు వరకు నడిచే పరిస్థితి, అటుంచి కూర్చున్న చోట నుంచి లేచే పరిస్థితి లేదు. అంతగా ఆయన అస్వస్థులై ఉన్నారు. అప్పుడు మాధవరావు ప్రతిరోజు మధ్యాహ్నం శ్రీ బూటిని పిల్లవాడిని వీపు మీద ఉప్పు ఎక్కించుకున్నట్లుగా తన వీపు మీద ఎక్కించుకొని బాబా వద్దకు తీసుకువచ్చేవారు. అప్పుడు బాబా శ్రీ బూటికి కొంచెం సిరా తినిపించి ఊది పెట్టి ధైర్యం చెప్పేవారు. తర్వాత మరలా మాధవరావు తనను వీపు మీద ఎక్కించుకొని
మరలా వాడాకు తీసుకొని వచ్చి పడుకోబెట్టేవారు. శ్రీ బూటి కొద్ది రోజులలో ఎటువంటి ఔషధం ఉపయోగించకుండానే బాబా అనుగ్రహంతో పూర్తిగా కోలుకున్నారు.